స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం. క్రీస్తే దేవుడు, క్రీస్తుని అనుసరించే మీరు నడవాలి. ఆయన అనుసరించి నడిస్తేనే మీకు రక్షణ, పరలోక రాజ్యం, నిత్య రాజ్యం. మరి ఎవరిని అనుసరించి నడిచినా గానీ నరకము అని చెప్పేసి మీకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎన్నో రకాల ఎన్నో మార్లు మనం చూసే ఉంటాం. రోడ్ల మీద మనం పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టుకుని డాన్స్ వేస్తూ అందరితో కూడిన ఆటపాటలు కలిగి మద్యం సేవించి కామంతో ఎక్కువ ఇదైపోయి చేయరానివి చేస్తూ మన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటామని. దేవుడు నమస్తోత్రాలు, మీ అందరికి నా వందనములు. ఇప్పుడు ఒక డేవిడ్ రాజ్ మంచిగా వాక్యాన్ని చెప్పారు. మరి 4 అంశాల మీద చెప్పాడు. అదేవిధంగా యోబు యొక్క జీవితాన్ని చెప్పారు. తన యొక్క బిడ్డల్ని ఎలా పెంచారో చెప్పారు. బిడ్డలతో అనుక్షణం మనం దేవుని యొక్క వాక్యంని ఎలా చెప్పాలనేది కూడా మనకు ఎంతో క్లుప్తంగా వివరించారు. మరి ఇప్పుడు నేను కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా 15 నిమిషాల్లో ముగించేద్దామనేసి అని అనుకుంటున్నా. దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి ఘనపరచాలి ఆయన్ని అనేది నా యొక్క ఉద్దేశం. అందుకే ఈ యొక్క వీధి సువార్తను నేను పట్టుకున్నానండి. వాక్యంలోకి వెళ్ళే ముందర మన యొక్క సమయం అనేది చాలా విలువైందండి. ఆ యొక్క సమయాన్ని మనం ఎన్నో రకాలుగా వృధా చేస్తూ ఉంటాము. అయితే లోకంలో నివసిస్తున్నాము కాబట్టి ఈ యొక్క శరీరాన్ని పోషించాలి, కాబట్టి దానికి కావలసిన ఆహారాన్ని సమకూర్చుకోవాలి, కాబట్టి ₹1 సంపాదించుకొని మనం ఈ యొక్క శరీరాన్ని పోషించుకోవాలి. మరి శరీరాన్ని పోషించుకున్న తర్వాత దానికి కావాల్సింది సంపాదించిన తర్వాత కూడా, అంటే రోజులో మహా అయితే 8 గంటలు పని చేస్తాం, లేకపోతే 10 గంటలు పని చేస్తాం. మరి మిగతా సమయం అంతా మనం ఏం చేస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే సరిపోదు, మనకు ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మకి ఒక నిరీక్షణ అనేది ఉండాలి. ఈ శరీరం ఏమైపోయినా పర్లేదు, కానీ ఈ ఆత్మను కనుక మనం కాపాడేవారుగా లేకపోతే, ఈ ఆత్మని రక్షించేవారుగా లేకపోతే మనం అంతా చాలా అనుభవించాల్సి ఉంటుంది. దేవుని యొక్క ఉగ్రత అనేది మనం అనుభవించాల్సి ఉంటుంది. మరి ఈ ఆత్మ ఎలా రక్షింపబడుతుంది అని అంటే, ఈ ఆత్మ రక్షింపబడాలి అంటే మనకి ఒకటే దారండి. ఏంటి ఆ దారి అని అంటే, క్రీస్తుని అనుసరించి నడవడమే మనకి దారి. అంటే పరలోకం ఉందని నమ్ముతారు, నరకం ఉందని నమ్ముతారు. మరి పరలోకం ఉందని నమ్ముతున్నారు, నరకం ఉందని నమ్ముతున్నారు, కానీ పరలోకానికి వెళ్ళవలసిన మార్గాలేంటి అనేది ఎవరు దాన్ని గ్రహించేవారుగా లేరండి. మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎటువంటి మార్గం గుండా వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలి అని అంటే ఎటువంటి మార్గం ఉంది అని చెప్పేసి నేను 2 విషయాలు మీ దగ్గర ఉంచాలని ఆశ కలిగి ఉన్నా. పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే అది క్రీస్తుని పోలి నడుచుకున్నట్లయితేనే మనం పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే వారుగా ఉన్నాము. క్రీస్తుని అనుసరించి నడుచుకున్నట్లుగా ఉంటేనే మనం పరలోక రాజ్యానికి వారసులు అవుతామని చెప్పేసి ఎంతో స్పష్టంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం, ఈ యొక్క బైబిల్ మనకి సెలవిస్తుంది. సమయమును పోనీ యొక్క సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకి ఎంతో స్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి అపోస్తలుడైన పౌలు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం కనుక మనం చూసుకోగలిగితే దానిలో మనకేముంటుంది అని అంటే, దినములు చెడ్డవి. ఇది ఒక హెచ్చరిక అండి. ఇక్కడున్న ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వాళ్ళందరికీ నా హెచ్చరిక కాదు, దేవుని యొక్క హెచ్చరికగా మీకు తెలియజేస్తున్నా. దినములు చెడ్డవి, ఇప్పుడున్న ప్రస్తుత దినములంట చాలా చెడ్డవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం కనుక మనం చూసుకుంటే, మరి మనం ఎలా ఉండాలి, మానవులన్న వాళ్ళము ఎలా జీవించాలి, మానవులకంటే కొన్ని బాధ్యతలు ఉంటాయండి. అవి పాటిస్తేనే మనం పరలోక రాజ్యాన్ని చేరుకుంటాము. కానీ మనకు నచ్చినవి పాటించుకుంటూ, ఈ లోకాశం లోకీయులను పాటించుకుంటూ, లోకంలో ఉన్న వాటిని అనుసరిస్తూ దాని నిమిత్తం మనం ఆనందించేవారుగా ఉన్నామంటే గనక మనం మన యొక్క ఆత్మని నరకానికి పంపించేవారుగా ఉన్నాం. మరి ఆత్మని పరలోకానికి పంపించేవారుగా ఉండాలి అని అంటే ఇక్కడ మనకి ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ప్రతి ఒక్క మనిషికి నేను చెప్పేది ఏంటి అని అంటే,
అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అని అంటే, మానవ జీవితానికి ఒక చిత్తం అనేది ఉందండి. దేవుడు ఏర్పాటు చేసిన ఒక చిత్తం ఏంటి అని అంటే, బాబు ఈ లోకంలో మీరు నివసించేది మహా అయితే 60 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు, అంతకంటే మహా అయితే ఒక 100 సంవత్సరాలు నివసిస్తారేమో, అంతకు మించి మీరు నివసించరు. ఆ తర్వాత మీరు మరణిస్తారు. మరణించిన తర్వాత ఇంకొక జీవితం మొదలవుతుంది మీకు. ఆ జీవితంలో ఉన్న ఆ జీవితానికి మనం ఎలా ఉంటున్నాము అంటే, నిత్య జీవాన్ని తెచ్చుకునే వారుగా ఉన్నామా, నిత్య మరణాన్ని తెచ్చుకునే వారుగా ఉన్నామని చెప్పేసి మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అండి. మరి దేవుని యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొని మనం నడిచిన వల్ల మనం ఖచ్చితంగా నిత్య జీవాన్ని పొందుకునే వారుగా ఉన్నాం. నరకాన్ని కాదు మనం పొందుకునే వారుగా ఉండేది. నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అంటే మనం ఎలా ఉండాలి అని అంటే, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాలి. మొదటగా మనం విశ్వసించవలసినది దేని మీద అంటే, ఎవరి మీద అంటే ప్రభువు అయిన యేసు క్రీస్తు మీద మనం విశ్వసించాలండి. మొన్న అన్నగారు ఇక్కడే మెసేజ్ చేస్తూ ఒక నెంబర్ 1 మాట అన్నారు. మానవులు, దేవుడేమో మానవులు చేస్తారు, మానవులేమో దేవుని చేసేస్తున్నారు. మరి మానవులు దేవుని చేసి అలా పూజిస్తా ఉంటే అది ఎంతవరకు ధర్మము, అది దేవుని యొక్క చిత్తం అనేది నేను ఈరోజు ఈ యొక్క జనాంగంలో ఒక క్వశ్చన్ రిలీజ్ చేస్తున్నానండి. మనం దేవుని యొక్క చిత్తం నెరవేర్చిన వారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని సృజించారు, మనము ఆయన సృజించిన వారుగా ఉంటే గనక మనమంతా ఆయన చిత్తాన్ని కాకుండా ఈ లోకానుసారంని అయినము లోకంలో ఉన్న ప్రతి ఒక్క చిత్తముని అనుసరించి నడిచేవారుగా ఉన్నామండి. మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి, సమయం చాలా విలువైనది. దేవుని రాకడ, రెండవ రాకడ ఈ రోజే రావచ్చు, రేపే రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. దేవుడు అంతా దొంగలనే వస్తానని చెప్పేసి చెప్తున్నారు. మరి మనం అది గ్రహించుకొని మన యొక్క జీవితాన్ని చాలా సద్వినియోగం చేసుకోవాలండి. మరి ఆ సమయంలో దేవుడు వచ్చిన సమయంలో మనము గనక ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా లేకోకుండా ఈ లోకీయుల వైపు తిరుగుతూ, ఆనందించుతూ, తిరుగుతూ, త్రాగుతూ, గెంతులేస్తూ, ఈ యొక్క సినిమాలకి బానిసలైపోయి, ఆ యొక్క పౌర్నోగ్రఫీకి బానిసలైపోయి, లేకపోతే ఈ యొక్క లోక ఈవులకి బానిసలైపోయి ఉంటే గనక మనం దేవుని రాకడ నుంచి తప్పించుకోలేమండి. ఆ యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించుకోలేము. మరి ఉగ్రత అనేది ఎలా వస్తుంది, అది ఎవరి మీదకి వస్తుంది అంటే అవివేకులైన వారి మీదకి వస్తుంది, అజ్ఞానుల మీదకి వస్తుంది. మరి ఈ అజ్ఞానుల లిస్ట్ లో కనుక మనం ఉండకూడదు, అవివేకుల లిస్ట్ లో మనం ఉండకూడదు అంటే మనం జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి అని అనుకుంటే గనక కేవలము మనం జ్ఞానం కలిగిన వారుగా ఎప్పుడు ఉంటాము అంటే కేవలము క్రీస్తుని అనుసరించి నడిచినప్పుడే మనం జ్ఞానము కలిగిన వారుగా ఉంటాం. క్రీస్తుని అనుసరించి నడిచినప్పుడు ఏంటంటే ఈ యొక్క వాక్యం అంటే ఏంటో తెలుస్తుంది, ఈ వాక్యము మనకి ఏమి బోధిస్తుందో తెలుస్తుంది. అసలు ఈ వాక్యాన్ని ముట్టుకోవడానికే భయపడతారు. ఎందుకంటే ఈ వాక్యంలో ఉన్నది నిజము, సత్యము. దేవుడు ఈ యొక్క సత్యాన్ని మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అమర్చి ఉంచారండి. మొత్తం అన్ని కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకి తెల్లగా తెలియజేయబడుతుంది. ఆ యొక్క సత్యాన్ని మనం గ్రహించబడలేము. ఎందుకంటే ఒకవేళ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ కనుక మనం ఓపెన్ చేస్తే ఎక్కడ మన పాపాలు బయటపడతాయా అని చెప్పేసి భయపడుతూ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టుకోవడానికే భయపడతారు చాలా మంది. ఇక్కడ భేదం లేదండి, దేవునికి భేదం లేదు. ఏంటంటే ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు లోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్క పాపుని యొక్క ఆ యొక్క పాపాన్ని తీసేసి ఆయన యొక్క రక్తం చిందించి అందరినీ రక్షించాలని వచ్చారు. నీ నా అనే భేదం లేకుండా అందరినీ, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడానికే వచ్చాడు. మరి ఆ గొప్ప రక్షణ మనం లేకోకుండా మనము ఈ లోకాన్ని అనుసరించి నడుస్తున్నామంట. ఇంకా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం కనుక మనం చూసుకుంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునేది, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునేది అని చెప్పేసి ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాం. మనకి ఈ రోజు పరిశుద్ధ గ్రంథం ఏమని మాట్లాడుతున్నారండి ఇక్కడ,
క్రీస్తును పోలి నడుచుకున్నది. క్రీస్తును పోలి నడుచుకున్నది అని చెప్పేసి ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నామండి ఇక్కడ ఈరోజు. క్రీస్తును పోలి నడుచుకుంటే అంట మనకే నిత్య రాజ్యం వస్తుంది అని చెప్పేసి అని చెప్తున్నారు. అందుకని అంటారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంకి వచ్చినప్పుడు నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అని చెప్పేసి అని చెప్తారు. జీవం ఎక్కడుంది అని అంటే యేసుక్రీస్తులో ఉంది. జీవము ఎక్కడుంది అని అంటే ఆయన మన కోసం బలి అయ్యి, దేనికోసమైతే ఆయన వచ్చి ఆయన బలియాగంగా ఆ యొక్క శిలువ మీద మరణించారో దానిలో ఉందండి జీవము. ఆ జీవంలో గనక మనం ఉంటే గనక తరతరములు, ఈ యొక్క జీవితమే కాదండి, తరతరములు అనగా ఈ శరీరము విడిచిపెట్టి మన ఆత్మ వెళ్ళిపోతుంది కదా, ఆ ఆత్మ జీవిస్తా ఉంటది. ఆ ఆత్మ నిత్యము నిరంతరము జీవిస్తా ఉంటది. అది ఎక్కడ జీవిస్తుంది అంటే దేవునిలో జీవిస్తుంది అని చెప్పేసి అని ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఇంకా మనం కిందకు చూసుకోగలిగితే, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ప్రతి ఒక్క జనాంగము మొట్టమొదట మాట్లాడేది ఏంటి అంటే బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులండి. వయసు భేదం లేకుండా వాళ్ళ యొక్క జీవితాన్ని దేనికి అంకితం చేస్తున్నారు అని అంటే ఈ యొక్క పోకిరి మాటలకి, ఈ యొక్క సరసోక్తులకి, బూతులకి. మరి నిజమైన క్రైస్తవులు అనిపించుకున్న వారు ఎవరో కూడా వీటిని ఉచ్చరింపరండి. కృతజ్ఞత వచనము వాళ్ళు ఉచ్చరిస్తారు తప్పితే ఈ యొక్క బూతులు గాని, సరసోక్తులు గాని, ఈ యొక్క పోకిరి మాటలైనను గాని క్రీస్తును అనుసరించి క్రీస్తును వెంబడించే వారు ఇవి చెయ్యరండి. మరి మనం ఎలా ఉన్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎలా ఉండాలి అని అంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తును పోలి నడుచుకునే వారు వీటిని, వ్యర్థమైన వాటిని పలకరు, వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళరు. వ్యర్థమైన వాటి జోలికి వెళ్తే గనక మనం పోకిరి వాటిని అనుసరించి నడిచే వారుగా ఉన్నాం. పోకిరి వాటిని అనగా రోడ్ల మీద సాంగ్స్ పెట్టుకుని చిందలేస్తాం చూడండి. పోకిరి మాటలు, పోకిరి వాటి జోతికి వాటి దానిలోకే వస్తే ఈ యొక్క రోడ్ల మీద మనం పాటలు పెట్టుకుని డ్యాన్సులు వేస్తున్నాం అని అంటే దేవుడు అవి ఇష్టపడరండి. మరి ఏమి ఇష్టపడతారు అని అంటే దేవుణ్ణి గణపరిచేవారుగా ఉండాలి. ఎలాగా అంటే దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి మనం. అవి కాకుండా ఈ పోకిరి వాటి కోసం మనం తిరుగుతా ఉంటే ఎన్నో రకాలుగా ఎన్నో మార్లు మనం చూసే ఉంటాం. రోడ్ల మీద మనం పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టుకుని డాన్స్ వేస్తూ అల్లరితో కూడిన ఆటపాటలు కలిగి మద్యం సేవించి కామంతో ఎక్కువ ఇదైపోయి చేయరానివి చేస్తూ మన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నామండి. గ్రహించాలి, ప్రతి ఒక్కరు గ్రహించాలి. క్రీస్తుని అనుసరించి నడిచేవారు వీటిని పోలి ఉండరు. క్రీస్తు ద్వారానే పరలోక రాజ్యం ఉంది. క్రీస్తుని కాదని నువ్వు తిరస్కరించి వేరుగా నువ్వు వెళ్ళాలని ఆలోచించినా సరే మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్లేవారుగా ఉన్నారు. క్రీస్తుని అనుసరించి నడిచేవారు ఖచ్చితంగా పరలోకానికి వెళ్లేవారుగా ఉన్నారు. ఇంకా మనం చూసుకోగలిగితే యవ్వనస్తులు, చిన్న చిన్న బిడ్డలే దారి తప్పిపోయి ఏం చేస్తున్నారు అంటే ఈ యొక్క మద్యానికి, ఈ యొక్క త్రాగులకి, లేకపోతే మత్తు పదార్థాలకి, ఇంకా మనం చూసుకోగలిగితే లోకంలో ఉన్న వాటి కోసం పరుగులు తీసేవారుగా ఉన్నారు. కానీ వాళ్ళు అలా చేయడానికి రీజన్ ఏంటి అని అంటే తల్లిదండ్రులైనా మనమే, మన యొక్క జీవితాలను చూసి వాళ్ళు ఎదుగుతా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా దారి తప్పిపోతున్నారు అని అంటే మనం సరిగ్గా లేవని అర్థం. ఫస్ట్ అక్కడ తల్లిదండ్రులు జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం సరిగ్గా ఉండాలి అని అంటే మొదట మీరు దేవుని దగ్గరికి రావాలి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది చదవాలి. ఒకవేళ మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది చదివితే మన యొక్క పాపాన్ని ఇది ఎంతో స్పష్టంగా చూపిస్తుంది. మన పాప బ్రతుకు నుంచి మనం మారు మనసు పొందడానికి అవకాశం ఉంటది. మారు మనసు పొంది క్రీస్తుని అంగీకరించి బాప్తిసం కూడా తీసుకునేవారుగా మనం ఉంటామండి. ఒకవేళ మనం అలా లేని ఎడల మన బిడ్డలు నాశనానికి గురవుతారు. మన బిడ్డలు పోకిరి చేష్టకు గురవుతారు. దాని ద్వారా వచ్చే ప్రతిఫలం ఏంటి అని అంటే నరకము. నరకము కంటే ముందుగా వచ్చేది ఏంటి అని అంటే ఈ యొక్క శరీరంతో చేస్తాం కదా, శరీరంతో విత్తివాడు, శరీరం అనే అక్షరము అక్షయమైన పంటము కోయిలు, ఆత్మతో విత్తువాడు
అక్షరమైన పంటను కోయును. శరీరంతో విత్తినది ఈ లోకంలో అనుభవించే చనిపోతామండి. ఒకవేళ తల్లిదండ్రులైన వారు సరిగ్గా లేకపోతే వాళ్ళ బిడ్డను నాశనానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి తల్లిదండ్రులను ఎవరిని అనుసరించి నడవాలి అని అంటే మహోన్నతుడైన దేవుణ్ణి అనుసరించి నడవాలి, యేసు క్రీస్తుని అనుసరించి నడవాలి. యేసు క్రీస్తు యొక్క శిలువుని భారముని మీద మోసుకొని జీవించాలి. ఆ యొక్క గొప్ప రక్షణలో మనం ఉండాలి. ఆయన్ని అనుసరించి నడిచేవారుగా ఉంటే కనుక మనం పరలోక రాజ్యాన్ని చేరుకునే వాళ్ళగా ఉన్నాం. ఒకవేళ మనం అనుసరించేవారుగా లేకపోతే మన బిడ్డను కూడా నాశనానికి గురవుతారండి. కేవలము ఈ యొక్క సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించాలి. అపోస్తులైన పౌలు ఎలాగైతే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తూ ఆ యొక్క సిలువ త్యాగము వ్యర్థము కాకూడదని ప్రయత్నాల్లో ఆయన మరణం పొందాడు, అదే విధంగా మేము కూడా ఈ యొక్క సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించాలి. ఆయన ద్వారానే రక్షణ ఉంది. మరి ఎవ్వరి ద్వారా రక్షణ లేదు, మరి ఎవ్వరి ద్వారా పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకునే వారుగా లేము అని చెప్పేసి గొంతెత్తి ఇక్కడ మేము నుంచొని దేవుని కొరకే సాక్షులుగా మేము ఇక్కడ నుంచొని ఈ యొక్క సువార్తను మీకు అందించడానికి వచ్చేవాళ్ళు. యవనస్తులు మీ ఏజ్లో చిన్నవారమైనప్పటికీ దేవుని యొక్క ప్రేమను మేము తెలుసుకున్నాము. దేవుని అనుసరించి నడిస్తే, యేసు క్రీస్తుని అనుసరించి నడిస్తే మనం పరలోక రాజ్యానికి వెళ్తాము అని చెప్పేసి తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి మేము తెలుసుకున్న ఈ యొక్క గొప్ప విషయాన్ని మీకు కూడా తెలియజేస్తాం. మీరు కూడా మారి దేవుని అనుసరించి పరలోక రాజ్యాన్ని చేరుకుంటారని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మేము ఎంత శ్రమ అయినప్పటికీ కూడా మీకు వాక్యాన్ని చేరవేయాలని చెప్పేసి మేము ఉద్దేశించి ఉన్నామండి. ముందుగా డేవిడ్ గారు మంచి సువార్తన ఇచ్చారు. మరి నేను కూడా దేవుని యొక్క సువార్తని మీకు చెప్పాను. దాన్ని అనుసరించి నడవవలసిందిగా కూర్చున్నామండి. క్రీస్తే దేవుడు, క్రీస్తుని అనుసరించే మీరు నడవాలి. ఆయన అనుసరించి నడిస్తేనే మీకు రక్షణ, పరలోక రాజ్యం, నిత్య రాజ్యం. మరి ఎవరిని అనుసరించి నడిచినా గాని నరకము అని చెప్పేసి మీకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నామండి. దేవుని కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్.